నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రాయన్గుట్ట పిఎస్ పరిధిలో రెచ్చిపోయిన దుండగులు ఏటీఎంలో నిప్పంటించి పరారైన నిందితులు పెద్దపల్లి జిల్లాలో చెలరేగిపోతున్న ఇసుక అక్రమ రవాణా సుమారు ఎకరం భూమిలో తవ్వకాలు చేసిన మాఫియా కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అతి వేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టి బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్ ద్విచక్ర వాహనదారుడు మృతి ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఐసిఐసిఐ ఏటీఎం మరియు యాక్సిస్ బ్యాంక్ పై ఇంజిన్ ఆయిల్ పోసి నిప్పంటించారు ఏటీఎంలో మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ ఆనంద్ సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు రెండు బ్యాంకుల మేనేజర్లకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పోలీసులకు సహాయ సహకారాలు అందించారు సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు डब्बे में लाके वाले ये भी देख रहा हूँ कैमरे में देख रहा हूँ अंदर दबा लो जा रहा हूँ आगे सर हाँ वो भी आगे सर क्या न्यूज़ वाले
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ సహకార సంఘం సొసైటీ ఎన్నికలకు 1వ వార్డు అభ్యర్థిగా సుధాకర్ రావు ప్రచారం చేపట్టారు. బీరువా గుర్తుకు ఓటేసి రైతులంతా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్దగారి శ్రీనివాస్, కృష్ణరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పోతుగల్ సహకార సంఘం అభ్యర్థిగా 1వ నెంబర్ వార్డుగా నేను నిలబడుచున్నాను. నాకు గుర్తు బీరువా గుర్తు వచ్చినది కావున నాకు పోతుగల్ రైతులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నాకు మద్దతుగా అన్నమేన్ రాజు గారు, బండ సతీష్ గారు నా మద్దతుగా విడ్డ్రా అయినారు. వాళ్ళు నాకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోతుగల్ రైతులందరికీ నాకు కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఓటు వేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నా గుర్తు బీరువా గుర్తు. పోతుగల్ సంఘంలో ఇంతవరకు అవినీతి బాగా జరిగినది. దీనికి రైతులకు ఎలాంటి మేలు జరగలేదు. కావున ఇప్పుడు నన్ను గెలిపించి రైతులకు సేవ చేసే వీలుగా నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. ఖాళీ పైసలు ఇంతవరకు రాలేదు 3 సంవత్సరాల నుండి. ఏ సొసైటీ డైరెక్టర్లు ఒక్క డైరెక్టర్ కూడా నిలదీసి అడగలేదు చైర్మన్ను. దీనికి అందరు రైతులు సహకరించాలని కోరుచున్నాను. మొన్ననే సహకార సంఘానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దానిలో భాగంగానే మేమందరం కూడా కలిసి మరి రైతులకు అంటే పోతుగల్ సహకార సంఘంలో రైతులకు మేలు జరిగే విధంగా మరి ఈరోజు రైతులకు అంటే రైతుల సహకారంతో రైతులు ఆర్థికంగా ఎదగాలని, అదేవిధంగా రైతులు రుణాలు తీసుకొని మరి రేపు పొద్దున వారి యొక్క కుటుంబాలు కలకలాడాలనే ఉద్దేశం మీదనే సహకార సంఘాలు ఏర్పడ్డాయి. మరి ఆ సహకార సంఘాలలో ఇంతవరకు కూడా ఎన్నికైనటువంటి డైరెక్టర్లు కానీ చైర్మన్ గారు కానీ వాళ్ళకు వచ్చే రిబేట్ విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, మరి అనేక సందర్భాలలో వాళ్ళని ఏమాత్రం కూడా రైతులను పట్టించుకోకుండా కేవలం ఒక సహకార సంఘాన్ని గ్రోతింగ్ చేస్తున్నా అనే ఉద్దేశంతో ఒక కమర్షియల్ లోన్లు ఇవ్వడం జరిగింది. మరి ఆ కమర్షియల్లే ఈరోజు ఆయన రైతుల పక్షాన చూపించడం జరిగింది. మరి దాన్ని ఈరోజు మా అందరినీ సంపూర్ణ మద్దతుగా ఇవాళ సుధాకర్ అన్నను ఆ యొక్క 1వ వార్డులో మరి మేము అందరం నిలబెట్టి మరి రేపు జరగబోయే ఎలక్షన్లో సుధాకర్ అన్నను అధిక సంఖ్యలో అంటే అధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ రైతుల పక్షాన అంటే ప్రభుత్వంతో కొట్లాడి మరి ప్రభుత్వము రైతులకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నిజంగానే రైతుకు చేరే విధంగా మా వంతు కృషి చేస్తామని మరి ఈరోజు వారిని మేము కష్టపడి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో సింగిల్ విండో చైర్మన్గా మేనేని రాజ నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 13 డైరెక్టర్ స్థానాలకు 7 డైరెక్టర్ స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కృష్ణనారాయణ నాయకత్వం, జై తెలంగాణ. కురవి మండలంలో సొసైటీ ఎన్నికల టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా గోవర్ధన్ రెడ్డిని నియమించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సొసైటీ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ చైర్మన్ అయితే సొసైటీకి అన్ని రకాల రైతులకి ఉన్న 13 వార్డుల ఉన్న అందరికీ మందు బస్తాలే కానీ, పెస్టిసైడ్లే కానీ, విత్తనాలే కానీ అన్నీ సప్లై చేసి అందరూ రైతులకు చేయగలుగుతారు. ఓకే. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గాం రైల్వే ట్రాక్ సమీపంలో మట్టి మాఫియా జోరుగా చెలరేగిపోతోంది. సుమారు ఎకరం భూమిని ఎంచుకొని వందలాది ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికులైన కొందరు రాజకీయ నేతలు ప్రముఖుల అండతోనే యథేచ్ఛగా ఈ దందా కొనసాగిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ తనిఖీపై సమాచారం అందుకున్న అక్రమార్కులు సిబ్బందిని చూసి పారిపోయారు. అంతర్గాం మండలంలో గ్రావెల్కి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.
ఈ గ్రావెల్ పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా ముందు ఏడీ మైనింగ్ గారికి కన్సర్న్ పట్టదారితో ఎవరైనా పట్టదారు ఇవ్వాలనుకుంటే పట్టదారు దగ్గరికి వెళ్ళి ఆ పట్టదారు కన్సెంట్ ఇచ్చిన తర్వాత వారు ఏడీ మైనింగ్లో దరఖాస్తు చేసుకుంటే దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ మేము రాసి ఏడీ గారికి పంపిస్తాం. దాన్ని అనుసరించి వాళ్ళు అక్కడ ఎంత ఇవ్వాల్సి అనేది మళ్ళీ వాళ్ళ రాయల్టీ ఇన్స్పెక్టర్ వాళ్ళతో చేసుకున్న తర్వాతనే పర్మిషన్ ఇవ్వబడుతుంది తప్ప మేము ఎవరికి కూడా డైరెక్ట్ ఈ కార్యాలయం నుండి పర్మిషన్స్ అనేవి అనుమతులు అనేవి ఇవ్వబడు. అట్లాగే నిన్న రాత్రి ఫోన్ వచ్చింది, అంటే అర్ధరాత్రి మొన్నటిదాకా సమ్మక్క జాతరలో భాగంగా యాక్సిడెంట్స్ అయితే అనే ఉద్దేశంతో ఏడీ మైనింగ్ రాసి 4 రోజులు ఈ ఇసుక ఎవరైతే శాండ్ ట్యాక్సీ మన ఇసుక వాహనం ద్వారా చేసుకున్నారో 4 రోజులు బుకింగ్ ఆపేయడం జరిగింది. ఇసుక కూడా రాత్రిళ్ళు మార్నింగ్ 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే దానికి పర్మిషన్ ఉంది. ఆ సమయం మీరు దాటిన తర్వాత ఎక్కడన్నా ఉన్నా ఎవరైనా పట్టుకొని మాకు ఇన్ఫామ్ చేసినచో మేము వాటిని దాని మీద కూడా తక్షణంగా చర్యలు తీసుకుంటాం. మా ట్రాక్టర్ ఓనర్లకు కూడా మేము ఈ మధ్యనే మీటింగ్ కూడా పెట్టి చెప్పాము, ఖచ్చితంగా రూల్స్ ఫాలో కావాలి. రూల్స్ దాటి ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తే చట్టం ప్రకారం ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ప్రతి పౌరులు కూడా మాకు అటు సమాచారాన్ని మా కార్యాలయానికి తెలియవలసిందిగా కోరుతున్నాం. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గాంధీ చౌరస్తాలో తాళం వేసి ఉన్న ఓ పెంకుటిల్లులో విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న సామాగ్రి దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యాస్ ఎక్కడ ఉన్నది? గ్యాస్ వెనకాల లాస్ట్ రూమ్లో ఉన్నది. గ్యాస్ లేదు, గ్యాస్ లేదు సార్. అది లాస్ట్ గల్ల కూలింది. పై నుంచి కూలడానికి అవకాశం ఉంది. ఇది కొంటలేనా? ఇది బిల్లు మొన్న వాళ్ళ తండ్రికి సంవత్సరాలే పెట్టి ఉంది. ఓకేనా? లోపల కట్టలు ఇంకా ఇక నారాయణపేట జిల్లా మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీఓ యశోద, అంగన్వాడీ సూపర్వైజర్ అమ్మక్క, ఎంపీఓ రాజు, చిత్తనూరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజావాణికి హాజరు కాలేదు.
ఇక జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో 13 గ్రామాలకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం 5 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్ని అభివృద్ధి పథకాలతోనే అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుందని అన్నారు. మా జయశ్రీ గారి చొరవతోటి ఒకే రోజు మరి 13 మంది సర్పంచులతోటి అక్కడ ఉన్న ఎంపీటీసీలతోటి ఉప సర్పంచులతో మాట్లాడి ఒక చక్కటి ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో డిపిఓ గారు, అదేవిధంగా మన యుఓపిఐడి గారు, ఎంపీడీఓ గారు, తర్వాత వివిధ గ్రామాలకు సంబంధించిన సెక్రటరీస్, ఏవోలు వీళ్ళందరి సహకారంతో ఒక చక్కటి కార్యక్రమం 13 ట్రాక్టర్లు ఒకటేసారి మండలంలో 13 గ్రామ పంచాయతీలకు ఈరోజు మనము పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఊరికి ఒక నర్సరీ, ప్రతి ఊరికి ఒక వైకుంఠధామం, ప్రతి ఊరికి ఒక డంప్ యార్డ్, ప్రతి ఊరికి మరి ఆ డంప్ యార్డ్లో చెత్తను తీసుకుపోవడానికి ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్, నూతన గ్రామ పంచాయతీ భవనం, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి ఇంటికి హరితహారం పేరు మీద పూల మొక్కలు, పండ్ల మొక్కలు, రోడ్ల ఇరుపక్కల ఎవెన్యూ ప్లాంటేషన్, ఈ రకంగా గ్రామాలను సుందర వనంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో లింగాల గణపురం ఒకటే రోజు మరి మా ఎంపీపీ గారి చొరవతోటి ఒకే రోజు 21 గ్రామాలలో మనము నర్సరీ ప్రారంభించుకున్నాం. ఆ రకంగా మనము రికార్డు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటల సమయంలో మొత్తం కూడా ఒక వెరైటీ ప్రోగ్రామ్ వినూతన కార్యక్రమం చేయాలని మరి జయశ్రీ గారు, అదేవిధంగా వంశీధర్ రెడ్డి గారి సహకారంతో, వివిధ గ్రామాలకు సంబంధించిన సహకారంతో ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజు అంతా కూడా పండుగ వాతావరణం ఉండే. సహకరించిన మా సర్పంచ్లకు, వారికి సహకరించిన ఎంపీటీసీలను నేను అభినందిస్తున్నా. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా గొప్పగా దీంట్లో పాల్గొన్నారు. వారిని అభినందిస్తున్నా. ప్రత్యేకంగా అధికారులు, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే అక్కడున్న మరి సెక్రటరీ కావచ్చు, ఏమంటారు స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, మండల స్థాయి అధికారి ఆ ఊర్లో ఉన్నాడు స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, తర్వాత విఆర్ఓ కావచ్చు, ఎంపీఓ కావచ్చు, బేగం నవాపేట్, మహమ్మద్ ఫాతిమా బేగం నెల్లూట్ల 5గురికి 1,116 రూపాయల చెక్కులు వచ్చినాయి. దయచేసి వాళ్ళు ఎవరున్నా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ అవపడండి, కొంచెం మీరు ఇంకా చేస్తే మా సర్పంచులందరూ అవపడతారు. ఇక సూర్యాపేట జిల్లా 5వ వార్డు కౌన్సిలర్ భాష ఆధ్వర్యంలో బోధకాలు, నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న మాత్రలను గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అన్నపూర్ణ, సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, భద్రమ్మ, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఆరు నుంచి 14 సంవత్సరాల పిల్లలు 2 మాత్రలు డీసీ వేసుకోవాలి, 1 మాత్ర ఆల్బెండజోల్ వేసుకోవాలి. 15 సంవత్సరాలకు ఆ పైన ఉన్నోళ్ళు 70 సంవత్సరాల దాకా ఎవరైనా సరే 3 టాబ్లెట్ డీసీ, 1 టాబ్లెట్ ఆల్బెండజోల్ ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు బోధకాలైన ఈ రోజు టాబ్లెట్ వేసుకుంటే 1 ఇయర్ దాకా మనకు రాదు. అంటే 4-5 సంవత్సరాలు వేసుకుంటే జీవితంలో మనకు రాకుండా పోతుంది. ఈ అందులో నట్టలు అనేది ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా నట్టలు ఉంటాయి. ఆ ఆల్బెండజోల్ టాబ్లెట్ వేసుకోవడం ద్వారా ఆ నట్టలు అనేది రాకుండా పోతుంది. నట్టలు ఉండడం వల్ల ఎదుగుదల తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది పిల్లలకు, చదువుకునే పిల్లలకు అవన్నీ పోతాయి ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల.
ఎవరికి వేయొద్దంటే సంవత్సరం లోపు పిల్లలకు వేయద్దు, 2 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బిడోజల్ టాబ్లెట్ డీసీ టాబ్లెట్ వేయద్దు, గర్భిణీ స్త్రీలకు వేయద్దు. తర్వాత దీర్ఘకాలిక జబ్బులు ఏదైనా ఉంటే గుండె జబ్బులు కానీ, లివర్ జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ, బీపీ షుగర్ కానీ ఇట్లాంటి జబ్బులు ఉన్నోళ్ళు వేసుకోవద్దు. వేసుకుంటా ఏం కాదు, కానీ ఆ గేదెలు అయితే మీ ట్యాబ్లెట్ వల్లే అయితే అని అంటారు ఉద్దేశంతో వాళ్ళకి అవాయిడ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళు హెల్తీగా ఉన్నవి ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందే. ఎవరికైనా క్రిమి లోపల ఉంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా కొద్దిగా తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ రావచ్చు, ఒక రోజులో తగ్గిపోతుంది. ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, అంత మించి ఏముండదు. ఇక కరీంనగర్లో లబ్బాయిక్ హాస్ సొసైటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్ ట్రైనర్ సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్, హజ్ సొసైటీ కన్వీనర్ డాక్టర్ ఇక్బాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరం హాజ్ వెళ్లే ప్రయాణికులకు సహాయ సూచనలు కావాల్సిన హెల్త్ సర్టిఫికెట్లు మరియు ఇతర అంశాలను వివరించారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इस साल हज को जाने वाले आज़मीन हज को मुबारकबाद पेश करता हूँ मैं। अल्लाह आप लोगों के सफ़र को आसान फरमाए और कबूल फरमाए। हर साल की तरह इस साल भी लब्बैक हज सोसाइटी के जानिब से 3 तरबियत कैंप मुनक़िद किया जाएंगे इंशाअल्लाह। 2019 की तरह इस साल भी मुझे हज कमेटी की जानिब से हज ट्रेनर सेलेक्ट किया गया है। हज कमेटी के जानिब से जो भी मुझे ज़िम्मेदारी दी है मैं बखूबी निभाऊंगा। आज़मीन हुज्जाज को ये इतला देता हूँ कि आपके सफ़र के मुतालिक तमाम अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं डॉक्टर इकबाल, कन्वीनर ऑफ लब्बैक हज सोसाइटी। गुज़िश्ता साल की तरह इंशाल्लाह हमने अपने प्रोग्राम्स को ऑर्गेनाइज़ किए हैं। जैसा कि आपको हमारे हज ट्रेनर इरफान साहब डिटेल बताए, मैं मेडिकल फिटनेस के तौर पे फिटनेस के लिए बात करना चाह रहा हूँ। आपको 13 फरवरी थर्सडे 10 AM यानी 10 बजे हयात लैब जो अमजदिया मस्जिद में क़ायम है वहाँ आना होगा, ताकि मैं वहाँ ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో విషాదం చోటు చేసుకుంది. శంకర్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఫిట్స్ వచ్చి నీటిలో పడి మృతి చెందాడు. మృతుడు గద్వాల జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వచ్చేడ్రా फेकरे फेकर कैसे दानी मगेला ब्लेड तो दानी इयंడి గాలం దాని తీసేయాలి సాకుడే ఇప్పుడు ఫేకరే ఇక కడప జిల్లాలో రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట లక్ష్మీ గారిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ బైక్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టి బస్సు కిందకు దూసుకెళ్లింది. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్ డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులందరినీ క్షేమంగా కిందకు దింపారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు.
ముందు కిందే ఉండాలండి. ఇక కర్నూలు జిల్లా ఆదోని పరిధిలోని విరుపాపురం గ్రామంలో నూతనంగా సుంకులమ్మ అవ్వ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. కాగా మేళ తాళాల మధ్య అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువచ్చారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రాయన్గుట్ట పిఎస్ పరిధిలో రెచ్చిపోయిన దుండగులు, ఏటీఎంలో నిప్పంటించి పరారైన నిందితులు. పెద్దపల్లి జిల్లాలో చెలరేగిపోతున్న ఇసుక అక్రమ రవాణా, సుమారు ఎకరం భూమిలో తవ్వకాలు చేసిన మాఫియా. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతి వేగంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టి బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్, ద్విచక్ర వాహనదారుడు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.